మహాభారత యుద్ధం ముగిసింది. లక్షలాది మంది చనిపోయారు. అందరూ కౌరవుల్ని పాండవుల్ని నిందించారు. కానీ ఒక గొప్ప మహర్షి మాత్రం సాక్షాత్తు శ్రీకృష్ణునే నిలదీశాడు. కృష్ణ, నువ్వు తలుచుకుంటే ఈ యుద్ధాన్ని ఆపేవాడివి కదా, ఎందుకు ఆపలేదు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు శ్రీకృష్ణుడు అప్పుడు సమాధానం ఇవ్వలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత ఎడారిలో దాహంతో ఉన్న ఆ మహర్షికి ఒక వింత పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షలో ఆ మహర్షి ఓడిపోయాక యుద్ధం ఎందుకు జరిగిందో కృష్ణుడు వివరించాడు. ఇంతకీ ఆ పరీక్ష ఏమిటి, కృష్ణుడు చెప్పిన ఆ పరమసత్యం ఏమిటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధర్మం గెలిచింది. కానీ మానవత్వం ఓడిపోయింది. లక్షలాది మంది వీరుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. హస్తినాపురం సమీపంలో తపస్సు చేసుకునే ఉదంక మహర్షి ఈ మహా వినాశనాన్ని చూసి తల్లడిల్లిపోయాడు. అపారమైన వేద జ్ఞానం ఉన్నా ఆయన మనసు శాంతించటం లేదు. ఇదంతా ఆ కృష్ణుడి మాయే. ఆయన తలుచుకుంటే ఈ ఘోరాన్ని ఆపలేడా? ఒకే వంశానికి చెందిన అన్నదమ్ములు ఇలా చంపుకోవాలా? దీనికి కృష్ణుడే బాధ్యుడు. ధర్మరాజుకు పట్టాభిషేకం ముగిసింది. కృష్ణుడు తిరిగి వెళ్తుండగా కృష్ణుడికి ఉదంకుడు ఎదురుపడ్డాడు. ఆ మహర్షి ముఖంలో కోపం సెగలు కక్కుతుంది. ఉదంకుడు కృష్ణుణ్ణి, ఆగు కృష్ణ, నువ్వు సర్వాంతర్యామివి, సాక్షాత్తు విష్ణు స్వరూపుడివి. మరి నీ కళ్ల ముందే ఇంతమంది ఎందుకు బలి కావలసి వచ్చింది? దుర్యోధనుణ్ణి భయపెట్టో బుజ్జగించో యుద్ధాన్ని ఆపలేవా? నీ మీద అపవాదులు పడుతుంటే నేను భరించలేకపోతున్నాను అని పలికాడు ఉదంకుడు. దానికి కృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు. మహర్షి, శాంతించండి. నేను ప్రయత్నించలేదు అనుకుంటున్నారా? స్వయంగా వ్యాస మహర్షి దుర్యోధనుడికి ధర్మాన్ని చెప్పాడు. విదురుడు నీతులు బోధించాడు. నేను స్వయంగా రాయబారిగా వెళ్లి 5 ఊళ్ళు పాండవులకి ఇమ్మని అడిగాను. యుద్ధం వస్తే జరిగే వినాశనాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాను. కానీ వారు నన్ను బంధించాలని చూశారు. ఓ మహర్షి, వినేవాడిలో వివేకం ఉండాలి, ఆచరించే గుణం ఉండాలి. చెప్పడం వరకే నా బాధ్యత, వినటం వినకపోవటం వారి కర్మం. మార్పు లోపల మొదలవ్వాలి. బలవంతంగా ఎవరిని పాప పుణ్యాల వైపు నెట్టలేం అని కృష్ణుడు ఉదంకుడికి సమాధానం చెప్పాడు. ఆ తరువాత కృష్ణుడు ఉదంకుడితో ఇలా అన్నాడు. ఓ ఉదంక, నీకు ఈ ప్రదేశంలో ఏమన్నా ఇబ్బందిగా ఉందా? ఏదైనా వరం కావాలంటే కోరుకో అని పలికాడు కృష్ణుడు. దానికి ఉదంకుడు, ఇది అసలే ఎండాకాలం, చుట్టుపక్కల ఎక్కడా నీటి చుక్క లేదు. జలం ప్రతినిత్యం అవసరం. నిత్య కృత్యాల్లో జలం ఎంతో ప్రాముఖ్యమైంది. అనుష్ఠానానికి జలం కావాలి. తాగడానికి నీళ్లు లేక గొంతెండిపోతుంది. నాకు నీరు కావాలి అని పలికాడు ఉదంకుడు. సరే, దేవేంద్రుడితో చెప్పి నీకు నీరు వచ్చేలా ఏర్పాటు చేస్తాను. ఇంద్రుడు గంగాజలం నీకు అందేలా చేస్తాడు అని పలికి కృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత ఒంటి నిండా చెమట కారుతున్న నల్లగా ఉన్న ఒక చండాలుడు తోలు తిత్తిలో నీళ్లు తీసుకొని అటు పక్కకు వచ్చాడు. ఆ వ్యక్తి ఉదంక మహర్షిని చూసి, మహాత్మా, మీరు గొప్ప వ్యక్తి, నా దగ్గర తోలు తిత్తులో నీళ్లు ఉన్నాయి. మీకు అభ్యంతరం లేకపోతే మీరు వాటిని స్వీకరించవచ్చు అన్నాడు. నల్లగా చెమట కారుతున్న చండాలుడు, పైగా తోలు తిత్తులో నీళ్లు. ఉదంకుడు ఆ వ్యక్తిని చూసి, ఎవరు నీవు? యజ్ఞయాగాదులు నిర్వహించే నేను జంతు చర్మం గల తోలుతిత్తులో గల నీటితో అనుష్ఠానం ఎలా చేయగలను? నేను నీ వద్ద నీరు స్వీకరించలేను. నాకేమీ నీరక్కర్లేదు. నీవు ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నాడు ఉదంకుడు. ఇక చేసేదేమీ లేక ఆ వ్యక్తి ఉదంకుడి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఉదంకుడి గొంతు తడారిపోయింది. నీళ్ల కోసం ఆకాశం వైపు చూశాడు. మరుసటి రోజు శ్రీకృష్ణుడు మరలా వచ్చి, ఉదంక, నేను దేవేంద్రుడి ద్వారా పంపిన గంగాజలాన్ని అందుకున్నావా అని ఉదంకుడిని శ్రీకృష్ణుడు ప్రశ్నించగా ఉదంకుడు నిర్ఘాంతపోయాడు. దానికి ఉదంకుడు, కృష్ణ, ఇంద్రుడు రాలేదు, గంగాజలం నాకు ఇవ్వలేదు అని చెప్పాడు. అదేమిటి? నేను నీళ్లు తీసుకువెళ్ళాను, కానీ ఉదంకుడు నీళ్లు తీసుకోలేదని ఇంద్రుడు నాతో చెప్పాడు అని చెప్పగా ఉదంకుడికి విషయం అర్థమైంది. చండాలుడుగా వచ్చింది ఇంద్రుడు అని తెలుసుకున్నాడు ఉదంకుడు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఉదంకుడితో ఇలా పలికాడు. ఓ మునీంద్ర,
ఇంద్రుడు వచ్చాడు. కానీ మనుషులకు అమృతం ఇవ్వటం ఇంద్రుడికి ఇష్టం లేక చండాలుడి రూపంలో వచ్చాడు. ఆ తోలితిత్తులో ఉన్నది నీరు కాదు, అమృతం. కానీ నువ్వు బాహ్య రూపాన్ని చూసి దాన్ని నిరాకరించావు. ఉదంక, ఇంతటి జ్ఞానివైన నిన్నే నేను ఒక్క నిమిషం మార్చలేకపోయాను. నువ్వు కోరినట్టే ఇంద్రుడు చండాలుడిగా వచ్చి నీకు నీరు ఇచ్చాడు. కానీ నువ్వు ఆ నీరు వద్దన్నావు. మరి అహంకారంతో నిండిన దుర్యోధనుణ్ణి నేనెలా మార్చగలను? బుద్ధి కర్మానుసారే. ఎవరి బుద్ధి వారి కర్మానుసారమే పనిచేస్తుంది. ఉదంకుడికి కనువిప్పు కలిగి, నిజమే వాసుదేవ, ఇందులో నీ ఉదాసీనం ఇసువంతైనా లేదు. కురుక్షేత్ర యుద్ధంలో వారి వారి కర్మానుసారం ప్రవర్తించి వారు ఫలితాన్ని అనుభవించారు. బుద్ధి కర్మానుసారే అని ఆనందంతో శ్రీకృష్ణ పరమాత్మకు ఉదంకుడు నమస్కరించాడు. శ్రీకృష్ణ పరమాత్మ, నాలోని అనుమాన బీజాలను తొలగించి నాకు జ్ఞానోదయాన్ని చేశావు. నన్ను క్షమించు స్వామి అని ఉదంకుడు శ్రీకృష్ణ పరమాత్మని వేడుకున్నాడు. దానికి కృష్ణుడు, ఉదంక, నీవు బాధపడాల్సిన పని లేదు. నీ ద్వారా ఈ లోకానికి కర్మఫలాలను తెలియజేయడమే నా ఉద్దేశం అని పలికాడు కృష్ణుడు. ఉదంకుడికి చివరికి కనువిప్పు కలిగింది. భగవంతుడు మనకిచ్చే అవకాశాలు మనం అనుకున్న రూపంలోనే రావాలని లేదు. ఆ అవకాశాన్ని గుర్తుపట్టే వినయం, వివేకం మనకు ఉండాలి అని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. కురుక్షేత్రంలో జరిగిన యుద్ధం ముగిసి ఉండవచ్చు, కానీ మనిషి మనసులో జరిగే అహంకార యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అమృతం దొరకలేదని ఉదంకుడు బాధపడి ఉండవచ్చు, కానీ ఆ రోజు కృష్ణుడు ఉదంకుడికి అమృతాన్ని మించిన పాఠాన్ని నేర్పాడు. అదే సమానత్వం. గుడిలో విగ్రహాన్ని పూజించడం సులభం, కానీ తోటి మనిషిలోని భగవంతుని దర్శించడమే నిజమైన ఆధ్యాత్మిక చింతన. మరి మీరే ఆ పరిస్థితిలో ఉంటే ఆ వేటగాడి చేతి నీరు తాగేవాళ్ళ? మీ అభిప్రాయాలను కమెంట్ సెక్షన్లో చెప్పండి. మహాభారతంలోని ఇలాంటి మరిన్ని అద్భుతమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ. మరొక ఆధ్యాత్మిక కథతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.